ఎన్విఎస్ఎస్ గారు ఒక పాయింట్ మీరు అసెంబ్లీ ఎన్నికల్లో 3 నెలల క్రితం అసెంబ్లీ ఎన్నికల్లో ఈ క్యాంపెయిన్లో మీరు సేమ్ ఇదే వాదన తీసుకుని వెళ్ళారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే అని. కాంగ్రెస్ వాళ్ళు తీసుకున్నారు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని. వాళ్ళ వాదన నెగ్గింది. కాంగ్రెస్ అనుకున్న వాదన, ఆలోచించిన వాదన, జనంలోకి తీసుకెళ్లిన వాదన నెగ్గింది. ఇప్పుడు మీరు ఈ వాదన మళ్ళీ సక్సెస్ఫుల్గా తీసుకెళ్తున్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ లాలూచి పడుతున్నాయి, వాళ్ళు ఇళ్ళు అటు ఇటు అడ్జస్ట్ అయిపోతున్నారు, కేసులు లేకుండా చూసుకున్నారు. కానీ మీ వాదన నెగ్గిద్దా రేపు పార్లమెంట్ ఎన్నికల్లో? ఎన్విఎస్ఎస్ గారు మీ వాదన నెగ్గిద్దా? ఇప్పుడు రజనీ గారు ఈ పార్లమెంట్ ఎన్నికలు ఇది నరేంద్ర మోడీ గారి ఎన్నికలు, రాహుల్ గాంధీ కాదు, రేవంత్ రెడ్డి కాదు. చాలా స్పష్టంగా ప్రజలు కోరుతున్నప్పుడు ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి నాటకం ఆడినా, లోపాయకారి నాటకం ఆడినా, నాటకం ఆడినా, ఎంఐఎం మమ్మల్ని దెబ్బతీయాలని చూసినా ఖచ్చితంగా ఓడగొట్టడం ఖాయం. కానీ పార్లమెంటు ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డిని ఉంచాలా వద్దా అనేటువంటి విషయం మీ అందరూ ఒకటే వర్గం అన్నా అరే కనబడుతున్నది. ఢిల్లీకి పోయేదే కప్పం కట్టం కొరకు, కప్పం కట్టడానికి పోటీలు పడి ఒక్కొక్క మంత్రి ఢిల్లీకి పోతా ఉన్నాడు. ముందు పెట్టుకుని ప్రజా సమస్యల మీద పోలేరు. ఆయన ఏదో అంటున్నారా, ఢిల్లీ వెళ్తుంది ఎందుకు అంటున్నాడు. ఏంటి ఢిల్లీ వెళ్ళేది కప్పం కట్టడానికి అని అంటున్నారు. ఎవరు? ఇప్పుడు అది కాదన్న, అంటే ఇప్పుడు వీళ్ళు ఢిల్లీకి వెళ్తే ప్రజాసేవ చేసినట్టు. జాతీయ పార్టీ ఢిల్లీలో ఉంది. ప్రభాకర్ గారు వ్యంగ్యంగా మాట్లాడితే మీకు కూడా వస్తుంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జికి ఎన్ని కుప్పి గంతులు వేసినా అన్నా, మీరు ఎన్ని కుప్పి గంతులు వేసినా చూస్తున్నారు. జన్ ధన్ ఖాతాలో పేద ప్రజల ఖాతాలో 2 కోట్ల